పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాగ్వివాదం నెలకొంది. అప్పుడు శంకరుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు. బ్రహ్మ విష్ణువులిద్దరూ ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి పుట్టింది, దీని ఆది అంతములు ఎక్కడ, దాన్ని పరిశోధించాలని నిశ్చయించుకున్నారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆ అగ్నిస్తంభం యొక్క ఆదిని, బ్రహ్మ హంస రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం ప్రయాణించినా దాని ఆది అంతాలను కనిపెట్టలేకపోయారు. ఆ అగ్నిస్తంభం మీద నుండి జారిపడుతున్న మొగలి పువ్వును చూసి బ్రహ్మ తను ఆ అగ్నిలింగం యొక్క అగ్రభాగాన్ని బ్రహ్మ చూసినట్టు తప్పుడు సాక్ష్యం ఇప్పించాడు. శ్రీ మహావిష్ణువు ఆ సాక్ష్యాన్ని నమ్మాడు. అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికి ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సాకారంగా ఆవిర్భవించాడు. అగ్నిలింగం నుండి సాకారంగా ఆవిర్భవించిన పరమేశ్వరుడిని చూసి విష్ణువు ఆయనను ప్రార్థించాడు. తమ యొక్క అజ్ఞానాన్ని మన్నించమని అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. అసత్యమాడిన బ్రహ్మ గర్వాన్ని అణచాలని మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుడిని సృష్టించాడు. అసత్యమాడిన బ్రహ్మ 5వ ముఖాన్ని భైరవుడు ఖండించాడు. పశ్చాత్తాపంతో బ్రహ్మ ఈశ్వరుడిని ప్రార్థించగా భైరవుడు అతడిని వదిలిపెట్టాడు. బ్రహ్మను పరమేశ్వరుడు ఇలా మందలించాడు. ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకములో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండుగాక అని చెప్పాడు. కాని పశ్చాత్తాపపడి పరమేశ్వరుడిని ప్రార్థించిన బ్రహ్మను చూసి శివుడు ఇలా అన్నాడు. నీకు యజ్ఞములలో గురుస్థానాన్ని ఇస్తున్నాను అని పలికాడు శివుడు. బ్రహ్మలేని యజ్ఞము నిష్ఫలమవుతుందని చెప్పాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును శివుడు ఇలా శపించాడు. ఓ కేతకీ పుష్పమా, బ్రహ్మ అగ్నిలింగముగా ఆవిర్భవించిన నా అగ్రభాగాన్ని చూశాడని నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పావు. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు శివపూజలో భాగం కాజాలవు. మొగలి పువ్వు శివుడిని వేడుకుంది. నేను నిన్ను ధరించను, కానీ నీవు ఛత్రరూపంలో నాపై ఉంటావు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పము భూలోకంలో మరేదీ ఉండదు అని పరమశివుడు మొగలి పువ్వుకు వరమిచ్చాడు. బ్రహ్మ విష్ణువుల మధ్య వాగ్వివాదాన్ని తొలగించి వారిద్దరికీ గర్వభంగం కలిగించిన పరమేశ్వరుని అగ్నిలింగం ఆవిర్భవించిన పుణ్యదినమే మహాశివరాత్రి. ఈ తిథి పరమేశ్వరునికి ఎంతో ప్రియమైనది. పరమేశ్వరుడు దేవతలతో ఇలా చెప్పాడు. ఈ అగ్నిలింగం ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలం అనే పేరు పొందుతుంది. శివక్షేత్రాలన్నిటిలోనూ ఇది మహత్తరమైనది. నచ్చితే కేవలం స్మరణ మాత్రం చేతనే అరుణాచల క్షేత్రము భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది అని పరమేశ్వరుడు. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.